ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. రేపు సీట్ల విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఫామ్ హౌస్ లో రేపు పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం కానున్నారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు పైన చర్చించనున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే సుప్రీంకోర్టులో లీగల్ గా ఫైట్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. రేపు సీట్ల విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఫామ్ హౌస్ లో రేపు పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం కానున్నారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు పైన చర్చించనున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే సుప్రీంకోర్టులో లీగల్ గా ఫైట్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్రవంతి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం అంటే బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒకే ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అయితే దీనికోసం మాత్రం బీఆర్ఎస్లో బాగా పోటీ ఉంది, తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను ఎమ్మెల్సీ కోసం నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందులో మెయిన్గా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత మైనారిటీ కూడా, ఈ 4 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం, తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ప్రచారం అయితే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిసింది. మరోవైపు ఎందుకంటే నామినేషన్కు సమయం కూడా దగ్గర పడుతుంది, 10వ తారీఖున ఉంది కాబట్టి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చూసుకోవాలని పార్టీ చెప్పినట్లుగా తెలంగాణ భవన్ వర్గాల్లో ప్రచారం అవుతుంది. అయితే రేపు కేసీఆర్ సమావేశం కాబోతున్నారు ఫామ్ హౌస్లో. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అట్లనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా కేసీఆర్ సమావేశం అవుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. వాస్తవానికి 2 రోజుల క్రితమే సమావేశం జరగాల్సి ఉండే, అయితే రేపటికి పోస్ట్పోన్ చేశారు. రేపు జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా ఒక 3 అంశాల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, ప్లీనరీ ఏర్పాటు చేయాలనుకుంటుంది బీఆర్ఎస్. ఎందుకంటే ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలి కాబట్టి పార్టీ ప్లీనరీకి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ ఉంటుంది. మరోవైపు ఒక భారీ బహిరంగ సభను కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అది సిద్దిపేట జిల్లాలోనా లేదంటే జనగామ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక బహిరంగ సభ పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి బహిరంగ సభ మీద కూడా చర్చిస్తారు. ఇక మరొక అంశం ఎమ్మెల్సీకి సంబంధించి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ రేపు డిసైడ్ చేయబోతున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే పోటీలో మాత్రం చాలామంది ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆమె మండలి విప్గా కూడా ఉన్నారు. ఇక మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూర్దే భిక్షమయ్య గౌడ్ కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత జోగు రామన్న మాజీ మంత్రి, అట్లనే దాసోజు శ్రవణ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని. ఇంకా మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ప్రయత్నం అయితే చేయట్లేదు, కానీ పార్టీ కనుక పదవి ఇస్తే నేను తీసుకుంటేందుకు సిద్ధమని చెప్పి ఆయన ఇప్పటికే మీడియాతో చిట్చాట్లో చెప్పారు. ఇక మరోవైపు రసమై బాలకిషన్ కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఇక మైనారిటీ నుంచి మహమ్మద్ అలీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఫైనల్గా కేసీఆర్ ఎవరికి ఈ పదవి కట్టబెడతారో కానీ మొత్తానికైతే పోటీ అయితే తీవ్రంగా ఉంది. ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఎవరికి కట్టబెడతారు, ఎవరికి అవకాశం దక్కబోతుంది అనేది పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక మరొక అంశం ఏంటంటే 2వ అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడైతే 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి ఎమ్మెల్యే కోటా నుంచి. సో బీఆర్ఎస్కు ఒక సీటు దక్కేటువంటి అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 39 ఉండే ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకరు చనిపోయారు. అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యుడు గెలుపొందారు కాబట్టి మొత్తం 38కి చేరింది. 38లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 28 ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. 20 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఇక దాదాపుగా 28 అంటే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు. 10 మంది ఏమో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు కాబట్టి 2వ అభ్యర్థిని దించితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కొంత ఇరకాటంలో పెట్టాలన్నటువంటి ఆలోచన
బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి అంటే న్యాయ పోరాటం చేస్తుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనవరత వేటు పడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్స్ కూడా చేస్తుంది కాబట్టి సో ఒకసారి విప్ జారీ చేసి ఆ ఎమ్మెల్యేలతో కూడా ఎటువైపు ఓటు వేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలిసింది. సో ఫైనల్గా రేపు కేసీఆర్తో జరిగే సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కబోతుంది అన్నటువంటి అంశం, రెండోది పార్టీ ప్లీనరీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాల మీద రేపు జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తారు. సో ఫైనల్గా అయితే ఎమ్మెల్సీ ఎస్సీకి ఇస్తారా, ఎస్టీకి ఇస్తారా, బీసీకి ఇస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు అయితే చేస్తున్నారు. నాయకులు తెలంగాణ భవన్కి వస్తున్నారు, కేటీఆర్ పర్సనల్గా కలుస్తున్నారు, హరీష్ రావును కలుస్తున్నారు, కవితతో కూడా రికమెండ్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ఫామ్ హౌస్ కూడా వెళ్ళి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఎమ్మెల్సీ పదవి మహిళకు ఇవ్వబోతున్నారా లేదంటే ఇంకా ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు అనే దాన్ని కూడా కొంత చర్చ జరుగుతుంది. కేసీఆర్ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనేది రేపు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్.